నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక లోటును అధిగమిస్తూ ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నారని ఆయన వెల్లడించారు. రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందుగా వీరన్నగుట్ట, బోర్గం, మౌలాలి తాండా గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను ఆ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు తమ సమస్యలను ఆయన దృష్టికి వెళ్ళగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతులతో మాట్లాడి బోనస్ అందజేత విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బోనస్ జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు చెరుకు పంట సాగు చేయాలని ఆయన కోరారు. ఎకరానికి సుమారు 60 నుండి 70 టన్నుల వరకు చెరుకు దిగుబడి వస్తుందని, రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆయన వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 6,500 కోట్ల చొప్పున వడ్డీ చెల్లిస్తుందని చెప్పారు. పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మొత్తం వడ్డీకే సరిపోతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, గణేష్ నాయక్, బన్సీ నాయక్, ఇంద్రారెడ్డి, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. మీకు నేనున్నప్పుడు బస్సు వీడి దాకా రావాలని ఊరవతలకి వెళ్ళి బైపాస్ రోడ్ అన్నాం. అది కూడా అప్పుడు తెలుగు సంస్థేనా కొరకు పంట పండించిన వాళ్ళు సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నాం? మీ అందరికీ 6 కిలోలు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి 6 కిలోల చేతిలో దగ్గర 6 కిలోలు ఇస్తున్నాం. దొడ్డి ఇస్తున్నాం. మనకు అరుగుతలే వాళ్ళు అందరం సన్న బియ్యం దొడ్డి అమ్మేస్తున్నాం, సన్నవి కూర్చున్నాం. దొడ్డి ఎంత కమ్ముతున్నాం? 12 రూపాయలు కమ్ముతున్నాం.
మనకి ఎంత పెడుతున్నది? 30,000 రూపాయలు పడుతుంది. విన్నావా? లేవని రేపు ఇంకా జనవరి వెళ్తున్నారా బాబు, ఒక 4 రోజుల నుంచి సన్న బియ్యం ఇస్తామంటున్నాం. ఇదేనా తోటే ఉండదు. సన్న ఇస్తే తెలియకపోతే పని చేస్తున్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మానవ జీవనానికి దిక్సూచి అని భద్రాచలం ఆత్మానందగిరి స్వామి అన్నారు. ప్రలోభాలకు తలొగ్గకుండా మత మార్పిడిలను తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఇందూర్ ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి మొదలైన హిందూ చైతన్య రథయాత్ర శనివారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చేరుకుంది. ముందుగా గ్రామంలోని స్వయంభూ శివలింగం వద్ద పూజలు నిర్వహించారు. ఈ రథయాత్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ పెద్దలు, యువకులు, భజన మండలి భక్తులు, హిందువులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. హిందువులలో సనాతన ధర్మం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు అందరూ పాటించేలా అవగాహన కల్పించారు. ఈ భద్రాచలం గిరిస్వామి ఆచార్య నరేంద్ర స్వామి మాట్లాడుతూ హిందువులు సనాతన ధర్మాన్ని పాటించాలని కోరారు. సనాతన ధర్మం ప్రపంచంలోనే శ్రేష్టమైందని చెప్పారు. మత మార్పిడిలకు తలగకుండా హిందుత్వాన్ని ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ తెలంగాణ సాంస్కృతిక ప్రముఖ్ బొడ్డు సురేందర్జీ, హిందూర్ జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ సందీప్ భట్వార్, ఎడపల్లి కండ ప్రముఖ్ వీరవత్ని రాజు, ధర్మ జాగరణ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఈ సంవత్సరము ప్రయోగాత్మకంగా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా హిందూ చైతన్య యాత్ర ప్రారంభం కావడం జరిగింది. మన నిజామాబాద్ ఇందూర్ జిల్లాలో మొన్న 20వ తేదీ నాడు ఈ రథయాత్ర భీమ్గల్లో ఉన్నటువంటి లింబాద్రి గుట్ట, సుప్రసిద్ధమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మరి క్షేత్రపాలకుడైనటువంటి లింబాద్రి గుట్ట నుంచి మరి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అక్కడి నుంచి మరి వివిధ మండలాలు, వివిధ గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఇప్పుడు మీ జాన్కంపేట్ గ్రామానికి రావడం జరిగింది. అసలు ఎందుకు ఈ రథయాత్ర అనేటువంటిది? హిందూ చైతన్య యాత్ర, ఈ యొక్క పేరులోనే మీకు అర్థం అనేటువంటిది తెలుస్తుంది. హిందువులను చైతన్యం చేసేటువంటి యాత్రనే ఈ హిందూ చైతన్య యాత్ర. బంజారాలు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్, రామ్రావు మహారాజ్ బాటలో నడవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మోస్రా మండలం దుబ్బాతాండ గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, తాండా మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. తాండా గ్రామవాసులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలోని ప్రతి తాండాలో గల ఆలయాలకు నిధులు కేటాయించామని తెలిపారు. సేవాలాల్ మహారాజ్, రామ్రావు మహారాజ్ల బాటలో అందరూ నడవాలని సూచించారు. ఆలయ నిర్మాణాలతో సమాజంలో సత్ప్రవర్తన అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, ఉమ్మడి మండల ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, గ్రామ మాజీ సర్పంచ్ మేనీబాయి ధర్మానాయక్, మాజీ ఉప సర్పంచ్ సతీష్, తాండా పెద్దలు గోవర్ధన్, శివ, బాబు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మాత సేవలాలు కూడా ఉన్నాయి. అన్ని తాండాలు ఉన్నాయి. చిన్నగానో పెద్దగానో అన్ని తాండాలు ఉన్నాయి. ఉండడమే కాదు, ప్రతినిత్యం దీపం వెలిగిస్తారు, పూజ చేస్తారు. జగదంబ మాత సేవలాల్ మహారాజును ప్రతినిత్యం ప్రార్థిస్తారు. అందుకే తాండాలో నివసించేటువంటి ప్రజలు కష్టపడతారు, నిజాయితీగా ఉంటారు, నిబద్ధతో ఉంటారు. కాబట్టి భగవంతుడు కూడా మీకు అన్ని విధాలుగా జగదమ్మ మాత సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం వల్ల కుటుంబాలు కూడా మంచిగా క్షేమంగా ఉంటున్నాయి, పంటలు పండుతున్నాయి. 67 తాండాల్లో కూడా జగదమ్మ మాత మందిలో కట్టుకున్నారు. ఓ విధంగా ఇచ్చాం. మొత్తానికి 67 గ్రామ పంచాయతీ, 67 తాండాల్లో కూడా ఈ ఆలయాలను మనం పూర్తి చేసుకున్నాం.
కాంగ్రెస్ పార్టీతోనే రైతులకు మేలు జరుగుతుందని, రైతులను ఆదుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం అన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ అందజేస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తుందని వారు వెల్లడించారు. రైతులకు క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులను, ప్రజలను ఎల్లప్పుడూ ఆదుకుంటుందని అన్నారు. రైతులకు, కౌలు రైతులకు క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దిశ మెంబర్గా నియమితులైన నడిపింటి నగేష్ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, దిశ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు షేక్ నిసార్, ఇందూర్ కార్తిక్ స్వామి, కరిక అశోక్, పత్తి రాములు తదితరులు పాల్గొన్నారు. రోజు రుద్రూర్ మండల కేంద్రంలో స్థానిక మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్ గారు, మరి కాంగ్రెస్ నాయకులు, మరియు కార్యకర్తలు, రైతుల ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి రైతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మన గౌరవ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, పాన్సాడ్ నియోజకవర్గ నాయకులు కాసుల బాలరాజు గారు, రవీందర్ రెడ్డి గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను ఆధునీకరించి పాఠకులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తెలిపారు. దర్పల్లి లైబ్రరీని త్వరలోనే ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయానికి తొలిసారి విచ్చేసిన ఆయనను గ్రంథాలయ పాలకుడు శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు. జిల్లాలో 24 గ్రంథాలయాలు ఉన్నాయని, గ్రంథాలయాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సిరికొండలో నూతన గ్రంథాలయ భవనం కోసం 600 గజాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఆయన వెల్లడించారు. దర్పల్లి గ్రంథాలయానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, లైబ్రరీకి వచ్చే పాఠకులకు కనీస వసతులు కల్పించడంతో పాటు అన్ని గదులలో ఫ్యాన్లు తదితర వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షల నిమిత్తం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో చెలిమెల నరసయ్య, బొక్కల బాలయ్య, గ్రంథ పాలకుడు మలావత్ కిషన్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 24 గ్రంథాలయాలు ఉన్నాయి. అదేవిధంగా బీడీసీలు ఉన్నాయి, విలేజ్ లైబ్రరీలు కూడా ఉన్నాయి. కొన్ని విలేజ్ లైబ్రరీలు కూడా విజిట్ చేయడం జరిగింది, బీడీసీలు కూడా విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా లేని జాగల ఇప్పుడు సిరికొండ లేదు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి పర్మిషన్తో సిరికొండలు ఉంది కదా, సిరికొండ ఉన్నా కానీ ఏంటంటే జాగలేదు, ఓన్ బిల్డింగ్ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించిన, ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది కూడా మాకు 600 గజాలు కలెక్టర్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, సిరికొండలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారితోనే ఫౌండేషన్ వేయించి షార్ట్ పీరియడ్లో ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారితో ఫౌండేషన్ వేయించడం జరుగుతుంది. కాంపిటీషన్కు గ్రంథాలయాలలో బుక్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇంకెవరైనా పిల్లలు వచ్చి మాకు ఇది కావాలా, అది కావాలా, ఈ ఎగ్జామ్ కొరకు కావాలా, డిఎస్సి కొరకే కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కొరకే కావాలని అడిగితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అందుబాటులో లేదో అది మాకు అడిగిన 3 రోజులలో కంపల్సరీ బుక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా ఉన్నాయి, కానీ సిరికొండ ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు సిరికొండ ఒకటి, రూరల్ కాన్స్టిట్యూన్సీలో సిరికొండ ఒకటి ప్రపోజల్ చేసినాము. కలెక్టర్ గారు కూడా జాగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఎమ్మెల్యే గారి దృష్టి ఆయన ఆధ్వర్యంలో రేపు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా చేస్తాం. వరకు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటి
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని, రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారని కిల్లాడిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్ అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కిల్లాడిచ్పల్లి గ్రామంలో సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ, రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్న మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి బోనస్ను మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. బోనస్ అందించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తారని ప్రకటించారని, వరంగల్ సభలో ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. రైతులందరూ పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిన్నోళ్ల నర్సయ్య, సురేందర్ రెడ్డి, డాక్టర్ షాదుల్లా, జౌర్, ఏఎంసీ డైరెక్టర్ దేవకరుణ, గన్పూర్ మాజీ ఎంపీటీసీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిచ్చిపిల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పాలాభిషేకానికి వచ్చేసినటువంటి మా పాలక వర్గానికి, అలాగే రిచ్చిపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బోనస్, సన్నాట్లకు బోనస్ ఇచ్చినటువంటి దాని గురించి ఇవాళ సీఎం గారికి అలాగే ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఎందుకంటే చాలా సంతోషమైన దినం. ఎందుకంటే అన్ని విలేజ్లలో, అన్ని గ్రామాలలో చాలా సంతోషంగా పడుతున్నారు. అన్ని గ్రామాలలో పాలాభిషేకాలు చేస్తున్నారు. అట్లాగే మా సంఘం కూడా ఇలా ప్రాథమిక సంఘంలో ఇక్కడ కూడా మా పాలక వర్గము, మా పెద్దలందరం కలిసి మేము కూడా ఇక్కడ పాలాభిషేకం చేసినాము. రేవంత్ రెడ్డి ఎల్ల కాలము మా రైతుల తరఫున మీకు రుణపడి ఉంటాము. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోందని కాంగ్రెస్ పార్టీ జాన్కంపేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషోర్ అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు సన్న రకం వరి పంట సాగు వైపు దృష్టి సారిస్తున్నారని ఆయన తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్న సందర్భంగా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషోర్, మైనారిటీ శాఖ గ్రామ అధ్యక్షుడు తాహెర్, యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వరదాగౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల యొక్క కన్నుల్లో ఆనందం వెలుగుతున్నది. వాళ్ళ ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. కారణం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్న జరుగుతుంది. దాంట్లో భాగంగానే 2 లక్షల ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేనటువంటి విధంగా 2 లక్షల రుణమాఫీ చేసి, అట్లాగే ఎన్నికల టైంలో ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే కష్టపడతారో వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలతో పాటు వాళ్ళకి బోనస్గా ఇచ్చినట్లయితే వాళ్ళు పంటలు ఇంకా ఎక్కువ పండించి ఇంకా ఉత్పత్తి చేస్తారనే ఉద్దేశంతో, అట్లనే కృషి చేసిన వాడికే ఫలితం దక్కాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకి 1 క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వడం జరిగింది. సిరికొండ జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బాల్యమిత్రులను కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005 6వ సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే విద్యార్థులు ఆయురారోగ్యాలతో అన్ని రంగాలలో రాణిస్తూ ఆర్థికంగా ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులను తోటి విద్యార్థులను కలవడం సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు ఒకసారి వస్తున్నాము కానీ ఈరోజు మీ వల్ల మేమందరం ఒక దగ్గర కలవడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఒక దగ్గర కలవడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిల కోసం కలవడం జరిగింది. ఇప్పుడు అమ్మాయిలు అందరికీ చాలా మంది పెళ్ళైతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.